హాయ్ నమస్తే అండి. నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు బ్యాక్ లక్ష్మీ భాస్కర్ కిచెన్. ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. నా చిన్నప్పుడు మా అమ్మగారు పల్లెటూరు స్టైల్లో ఇలా చికెన్ కూర అయితే వండేవారండి. చికెన్ శుభ్రంగా కడిగి డైరెక్ట్గా ఉల్లి ముక్కల్లో వేసేసేవారండి. మసాలాలు అయితే ఏమీ పట్టించేవారు కాదండి. అయినా కూర చాలా అంటే చాలా టేస్టీగా ఉండేదండి. నేను ఆ విధంగా ఈరోజు మా పల్లెటూరు స్టైల్లో మీకు చికెన్ కూర అయితే వండి చూపిస్తానండి. టేస్ట్ అయితే నేను మాటల్లో చెప్పలేను. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, మనం కిచెన్లోకి వెళ్ళి ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి. నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి. ఇది స్కిన్తో తీసుకున్నానండి. చాలా బాగుంటుందండి. స్కిన్తో చికెన్ కూర అంటే నాకు చాలా ఇష్టం అండి. అందుకే ఈరోజు నేను స్కిన్తో అయితే చికెన్ తీసుకున్నాను. ఇంకొక విషయం అండి, మట్టి దాకలో వండితే చాలా బాగుంటుంది కదండి. నేను ఈరోజు మా పల్లెటూరు పద్ధతిలో మట్టి దాకలో కూర అయితే వండి చూపించేస్తానండి. 4 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసాను. 2 చెక్క, ఒక 5, 6 మొగ్గ వేసి అటు ఇటు కలుపుతూ 2 నిమిషాలు అయితే ఫ్రై చేశాను. 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత 3 రెబ్బల కరివేపాకు ఇలా దూసివేసి బాగా చిటపటలాడిన తర్వాత నేను ఒక 3 పచ్చిమిర్చి నాట్లు పెట్టానండి. పచ్చిమిర్చి అయితే వేసేస్తున్నాను. 4 ఉల్లిపాయలు, ఒక పెద్ద ఉల్లిపాయలు 4 ముక్కలుగా కట్ చేశానండి. ఉల్లి ముక్కల్ని కూడా ఆయిల్లో అయితే వేసేస్తున్నాను. ఉల్లి ముక్కలు అటు ఇటు బాగా కలిపి ఆయిల్ అంతా పట్టించి మూత అయితే పెట్టేస్తున్నానండి. మూత పెడితే తొందరగా అయితే ఉల్లి ముక్కలు మగ్గిపోతాయి. సాల్ట్ కూడా వేసుకోవచ్చు. నేను సాల్ట్ వేయకుండా మూత పెట్టేశాను. ఉల్లి ముక్కలు అయితే ఆవిరికే చూసారా ఎలా మగ్గిపోయాయో, బాగా వాడిపోయాయి కదండి. ఇలా ఉల్లి ముక్కలు వాడిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నానండి. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఉల్లి ముక్కల్లో బాగా అటు ఇటు కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఒక 2-3 నిమిషాలు. కడిగి పెట్టుకున్న చికెన్ అండి, శుభ్రంగా ఒక 5-6 సార్లు వాష్ చేసి పక్కన పెట్టిన చికెన్ అయితే వేసేస్తున్నానండి. మొత్తం చికెన్ అంతా వేసేసి అటు ఇటు బాగా పైకి కిందికి ఆయిల్ ఉల్లి ముక్కల్ని చికెన్తో కలిపేయాలండి బాగా. చూసారు కదా, ఇలా ఆయిల్ అంతా కూడా చికెన్కి బాగా పట్టించేయాలి. ఇప్పుడు మూత పెట్టేస్తున్నానండి ఒక 5 నిమిషాల పాటు. ఆయిల్లో చికెన్ అయితే బాగా మగ్గిపోవాలండి. ఇలాగా చూసారు కదా, చక్కగా మగ్గిపోయింది కదండి. తెల్లగా ఉడుకుతున్నట్టు కనిపిస్తుంది కదా. ఇలా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చే టైంలో మూత తీసి అటు ఇటు ఒక్కసారి బాగా కలిపేయాలండి. ఇప్పుడు 3 స్పూన్స్ కారం వేస్తున్నానండి. 3½ స్పూన్స్ అంటే 3 స్పూన్లన్నర కారం అయితే వేస్తున్నానండి. కారం కొంచెం ఎక్కువ పడుతుందండి చికెన్కి. చూసారు కదా, రుచికి సరిపడగా సాల్ట్ వేసానండి. ఒక్కసారి ఉప్పు కారాన్ని ముక్కలకి బాగా పైకి కిందికి ఇలా కలుపుతూ పట్టించేయాలి. ఆయిల్ అంతా కూడా చికెన్లో ఉన్న స్కిన్లో ఉన్న ఆయిల్ అంతా కూడా ఇలా పైకి వచ్చేసింది. చూసారు కదండి. ఒక 2 నిమిషాలు ఉప్పు కారంతో ఇలా ఉడికిన తర్వాత ఒక్కసారి గరిటెతో అటు ఇటు బాగా కలపాలి. చూసారు కదా, ఇలా ముక్కల్ని కిందవి పైకి, పైవి కిందకి అలా ముక్కలన్నీ కూడా బాగా కలిపి ఇప్పుడు నీళ్లు పోస్తున్నానండి. నీళ్లు కూడా ఎక్కువైతే వేయనవసరం లేదండి. మట్టి దాకా కాబట్టి పైనుంచి మూత నుంచి ఆవిరైతే పడుతుందండి. తక్కువ నీళ్లు పోసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసానండి. చూసారా, కుతకుతలాడుతూ చికెను సగం ఫ్రై అయిన తర్వాత ధనియాలు జీలకర్ర పొడండి ఇది. ధనియాలు జీలకర్ర పౌడర్ ఇలా పైన బాగా చల్లేసి ఒక్కసారి గరిటెతో అటు ఇటు కలిపి మళ్ళీ మూత పెట్టేస్తున్నానండి. ఇంకొక 10 నిమిషాలు
కూర అయితే ఉడకనివ్వాలండి. చూసారు కదా 10 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసానండి. చూసారు కదా ఆవిరి ఎలా పడిందో. నీళ్ళు అలా పడతాయి కాబట్టి తక్కువ వేసుకోవాలండి. ఒక్కసారి పైకి కిందకి చికెను ఇలా కలిపిన తర్వాత గరం మసాలా అండి, చెక్క మొగ్గ పౌడరు, అలాగే ఒక హాఫ్ స్పూను మిరియాల పొడి వేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా వేశారంటే. ఒక 2 నిమిషాలు ఇలా ఉడికిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి. స్టవ్ ఆఫ్ చేసేసాక కూడా ఇలా చికెన్ అయితే ఉడుకుతుందండి. అంటే మట్టి దాకా కాబట్టి వేడి ఉంటుంది కాబట్టి ఒక 2, 3 నిమిషాలైతే ఇలా ఉడుకుతుందండి. ఈ కంటెంటెన్సీలో దింపేశారంటే కూరని మట్టి దాకా వేడికే గ్రేవీ అయితే చిక్కగా అయితే అయిపోతుందండి. అందుకే ఇలా కొంచెం పల్చగా ఉన్నప్పుడే గ్రేవీ స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కూర అయితే వేడివేడిగా రెడీ అయిపోయిందండి చికెన్ కూర. నేనైతే భోజనం చేయడానికి పెట్టేసుకుంటున్నానండి. వేడి వేడి కూర వేసుకుని రైస్‌లో వేడి వేడి అన్నం, వేడి వేడి కూర వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదండీ. నేను నిమ్మ చెక్క కూడా వేసుకున్నానండి. స్కిన్‌తో ఉన్న చికెన్ అంటే నాకు చాలా ఇష్టం అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నేనైతే భోజనం చేసేస్తున్నానండి నిమ్మరసం పిండుకొని. టేస్ట్ అయితే మాటల్లో చెప్పలేనండి. చాలా బాగుందండి. నా చిన్నప్పుడు మా అమ్మగారైతే ఇలాగే వండేవారండి. టేస్టు చాలా బాగుండేది. అందుకే నేను మీకు ఈ విధంగా వండి చూపిస్తున్నాను. మీరు ఒక్కసారి ఇలా వండి చూడండి. మీకే తెలుస్తుంది మా పల్లెటూరి స్టైల్‌లో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.